వేములవాడ మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ఏకగ్రీవంగా ముగిసింది. 4 కోఆప్షన్ సభ్యుల స్థానాల భర్తీ కోసం స్థానిక మున్సిపల్ కార్యాలయం నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో కట్కూరి శ్రీనివాస్, పీర్ మహమ్మద్, దుర్గం విజయ పరశురాం, తుమ్మా జ్యోతి, ఇన్నారెడ్లను సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్నికలు ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి కావడంతో నూతనంగా ఎన్నికైన 4 సభ్యులకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. పట్టణ ప్రగతి లోకో ఆప్షన్ సభ్యుల బాధ్యత ఎంతో కీలకమని, స్థానిక అభివృద్ధిలో వారు చురుకైన పాత్ర పోషించారని ఆయన సూచించారు. ఎన్నికల అనంతరం మున్సిపల్ చైర్మన్ పులకం రాజు ఆధ్వర్యంలో కౌన్సిలర్లు నూతన సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పులకం రాజు మాట్లాడుతూ వేములవాడ పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి ఈ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ఒక ముఖ్యమైన ఘట్టమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పర్యవేక్షణలో వారి మార్గదర్శకత్వంలో ఈ ఎన్నిక ఏకగ్రీవం కావడం చాలా సంతోషకరమని ఆయన అన్నారు. ఈ ప్రక్రియకు సంపూర్ణ సహకారం అందించిన కౌన్సిలర్లకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు వేములవాడ పట్టణ ప్రజలకు ఆయన ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. వేములవాడను మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు పాలకవర్గం కలిసికట్టుగా కృషి చేస్తోందని పులకం రాజు స్పష్టం చేశారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడే ప్రతి కార్యకర్తకు సరైన గుర్తింపు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నాయకత్వంలో అన్ని వర్గాల వారికి, పార్టీ కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని, అందరినీ కలుపుకొని పోతామని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం వేములవాడ మున్సిపల్ కార్యాలయం ఎదుట పార్టీ శ్రేణులు, నాయకులు బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమం మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ సంపత్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ వార్డుల ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ 16/3/2020 అనుసరించి 16/4/2026 దినపత్రికలో తేదీ 22/4/2026 సాయంత్రం 5 గంటలలోగా ఆసక్తి గల వారు ఈ నోటిఫికేషన్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించవలసిందిగా తేదీ 15/4/2020 ద్వారా ప్రకటన ఇవ్వబడింది. ఇటు నోటిఫికేషన్ స్పందించి పురపాలక సంఘంలో మొత్తం 22 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగా వారిలో అర్హులు 14 మంది అభ్యర్థులను ఇది పరిశీలనలో ఉంచడం జరిగింది. మొదటగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళ పేరు చదివించడం జరుగుతుంది. అర్హుల పేర్లు జనరల్ మొదలైన కట్టు శ్రీనివాస్, జనరల్ ఆడవారిన నామాల వరలక్ష్మి, సర్కు పద్మ, ముప్పి సునంద, దుర్గా విజయ, కందుల శ్రీలత, మైనార్టీ మగ కోఆప్షన్ సభ్యులకు సంబంధించి మహమ్మద్ అబ్దుల్ రజాక్, మహమ్మద్ అబ్దుల్ అంబేద్ పాషా, ఎంటాడ ప్రకాష్, తుమ్మల ఇన్నారెడ్డి, మహమ్మద్ పీర్ మహమ్మద్, మహమ్మద్ పాషా. మైనార్టీ దానికి సంబంధించి ఎన్టీఆర్ నారాయణ గారు, తుమ్మ జ్యోతి గారు. జీవోఎంఎస్ ఈ విధంగా దరఖాస్తు సమర్పించడం జరిగింది. ఇప్పుడు ఎంపికకు పేర్లు వినిపించడం జరిగింది. మీ యొక్క ఎంపిక సమావేశాన్ని చైర్మన్ పై పెట్టి ఓటు నోటుతోని మేము మద్దతు తెలుపుతున్నట్టు తెలియపరచడానికి మొత్తం వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఆ వీడియో రికార్డ్ చేస్తూ ఎవరైతే సెలక్షన్ పై చేతి లేకుండా దయచేసి వాళ్ళు సంతకాలు తీసుకునేదాకా చేతులు అంటే ప్రయత్నించగలరు. జీవోఎంఎస్ నెంబర్ 57 మొదట ఏంటంటే జనరల్ కోఆప్షన్ సంబంధించి ఎలక్షన్ చేయడం జరుగుతుంది. జీవోఎంఎస్ నెంబర్ 57 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి కోఆప్షన్ సభ్యులకు వచ్చిన 6 అర్హుల దరఖాస్తులో ఒక మహిళ ఉండాలి. ప్రత్యేక పరిజ్ఞానం లేదా అనుభవం ఇతర కోఆప్షన్ సభ్యులకు వచ్చిన దరఖాస్తులు మొదటగా ఎంపిక ఎంపిక విధానం ప్రారంభించడం జరుగుతుంది. మొదటగా కట్కూర్ శ్రీనివాస్, మున్సిపల్ కోఆప్షన్ సందర్భంగా ఈ రోజున గౌరవ శాసనసభ్యుల గారి నాయకత్వంలో అదేవిధంగా కౌన్సిలర్ అందరూ కలిసి మరి ఓటింగ్ ద్వారా జనరల్ నుండి కట్టు శ్రీనివాస్, అదేవిధంగా జనరల్ మహిళల నుంచి దుర్గా విజయ గారిని, బీసీఎస్ తుమ్మ జ్యోతి గారిని, అదేవిధంగా పీర్ మహమ్మద్ గారిని, అదేవిధంగా దుర్గా విజయ గారిని గౌరవ సభ్యులందరూ కలిసి ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ యొక్క కోఆప్షన్ స్థానాలని గౌరవ శాసనసభ్యులు పార్టీ నాయకత్వంలో గౌరవ పట్టణాధ్యక్షులు నాయకులందరూ కలిసి మరి ఏదైతే ఈ యొక్క మున్సిపల్ పాలకవర్గంలో ఏ కులానికి అయితే అన్ని కులాలను ఈ యొక్క మున్సిపల్పై
అందరికీ అవకాశం కల్పించిన ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు గారు మరి ఈరోజు నిర్ణయం తీసుకొని మరి సముచిత న్యాయం కల్పించి పట్టణం అటువంటి అన్ని వర్గాలను ఏకం చేసే విధంగా ఎన్నిక చేసే జరిగింది. మరి రాబోయే రోజుల్లో గౌరవ శాసనసభ్యులు గారు కూడా ఏదైతే ఇంకా ఉన్నటువంటి నాయకులందరూ కూడా గౌరవ శాసనసభ్యులు సముచిత న్యాయం కల్పించి వారిని కూడా తగిన హోదాలో కూడా గుర్తించడం జరుగుతుంది. మరి ఏదైతే ఈ యొక్క 4 కోఆప్షన్లు మాకు ఈ పట్టణంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ వారి యొక్క అనుభవాలన్నింటి మాకు తోడ్పాటైతే మరి ఈ పట్టణాన్ని మరింత ముందుకు సాగించే విధంగా మేము పనిచేస్తామని తెలియజేసుకుంటూ గౌరవ శాసనసభ్యుల నాయకత్వంలో మరింత ఈనాడు పట్టణాన్ని అన్ని రకాల అభివృద్ధి తెలియజేసుకుంటూ మరి ఈ కోఆప్షన్కి సహకరించిన మా గౌరవ కౌన్సిల్ సభ్యులు వైస్ చైర్మన్ గారు మరి మరొకసారి పార్టీ నాయకత్వానికి మరి గౌరవ శాసనసభ్యుల గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. మరి ఇప్పుడు ఈ కొత్తగా ఈరోజు ఎన్నికైనటువంటి మా కౌన్సిల్ సభ్యులందరూ కూడా మా తరఫున కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మా అందరం కలిసి వేములవాడ పట్టణాన్ని అభివృద్ధి దిశలో ప్రయాణిస్తూ తెలియజేసుకుంటున్నాను.